ఓం నమో నారాయణాయ. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశులు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజులు. ఇవి సంవత్సరానికి మొత్తం 24 వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు కలుగుతుంది. ఒక్కొక్క ఏకాదశికి చేస్తే ఆ ఫలితం కలుగుతుందో ఇప్పుడు చెబుతాను, వివరిస్తాను. ముందుగా చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి కామదా ఏకాదశి అంటారు. ఈ కామదా ఏకాదశి చేయడం వల్ల కోరికలు తీరుస్తాయి. అందుకని ఈ ఏకాదశిని కోరికలు తీర్చే ఏకాదశి అని అంటారు. తరువాత కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చేయడం వల్ల సకల విధాల గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. తర్వాత వచ్చే మాసం వైశాఖం. ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. తర్వాత వచ్చే ఏకాదశి కృష్ణపక్షంలో కలుగుతుంది. కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చేయడం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. అశ్వమేధయోగం చేసిన ఫలితం కలుగుతుంది. తరువాత మాసం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశికి చాలా మంచి ఫలితం కలుగుతుంది. 24 ఏకాదశులు చేసిన ఫలితం కలుగుతుంది. తర్వాత కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి యోగిని ఏకాదశి. ఈ యోగిని ఏకాదశి చేయడం వల్ల వేదశాస్త్రానికి ఎప్పుడైనా మనకి తెలియక వేదశాస్త్రాన్ని నింద చేసిన ఫలితం ఉంటే ఆ ఫలితం పోగొడుతుంది. తర్వాత వచ్చే ఏకాదశి ఆషాఢమాస ఏకాదశి. ఈ ఆషాఢమాస ఏకాదశి మొదటి శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి శయన ఏకాదశి. ఈ ఏకాదశి చేయడం వల్ల దేహశుద్ధి కలుగుతుంది. తర్వాత ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి కామికా ఏకాదశి. ఈ కామికా ఏకాదశిని చేయడం వల్ల ఉన్నత స్థితికి తీసుకువస్తుంది. తర్వాత వచ్చే నెల శ్రావణం. ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి పుత్రదా ఏకాదశి. ఈ పుత్రదా ఏకాదశి చేయడం వల్ల సంతాన ప్రాప్తం కలుగుతుంది. శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి అజయ ఏకాదశి. ఈ ఏకాదశి చేయడం వల్ల ఆపద నివారణ చేస్తుంది. తర్వాత వచ్చే మాసం భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి పరివర్తన ఏకాదశి. ఈ పరివర్తన ఏకాదశి చేయడం వల్ల భూదానం చేసిన ఫలితం కలుగుతుంది. కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి ఇందిరా ఏకాదశి. ఈ ఇందిరా ఏకాదశి చేయడం వల్ల సహస్ర గోదానం చేసిన ఫలితం ఉంటుంది. పితృదేవతలు స్వర్గానికి వెళ్ళే ప్రాప్తం కలుగుతుంది. తర్వాత వచ్చే మాసం అశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి పాశాంకుశ ఏకాదశి అంటారు. ఈ పాశాంకుశ ఏకాదశి చేయడం వల్ల అకాల మృత్యువు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ ఏకాదశి చేయడం వల్ల మన కన్న తల్లిదండ్రులు రుణం తీర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. తర్వాత వచ్చే ఏకాదశి కృష్ణపక్షం ఏకాదశి. కృష్ణపక్ష ఏకాదశిని రమా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చేయడం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది. తర్వాత వచ్చే మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి. ఈ ప్రబోధిని ఏకాదశి చేయడం వల్ల విష్ణుమూర్తి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. అంతేకాక శత్రునాశనం కలుగుతుంది. తర్వాత కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి. ఈ ఉత్పత్తి ఏకాదశి నాడే ఏకాదశి అనే అమ్మవారు పుట్టింది. ఏకాదశి మొట్టమొదటిగా చేయబడింది. ఏకాదశి అనే అమ్మవారు పుట్టడం వల్ల ఇక్కడ ఈ ఫలితం చేయడం వల్ల విజయం సమకూరుతుంది. తర్వాత వచ్చే ఏకాదశి మార్గశిర మాసంలో వచ్చిన ఏకాదశికి మోక్షదా ఏకాదశి అంటారు. మోక్షప్రాప్తి కలుగుతుంది. తర్వాత కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి సఫల ఏకాదశి. ఈ సఫల ఏకాదశి చేయడం వల్ల మన పిల్లల ప్రవర్తన బాగుంటుంది. తర్వాత వచ్చే నెల పుష్యమి. ఈ పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చేయడం వల్ల పుత్రప్రాప్తి కలుగుతుంది, విజయం చేకూరుతుంది. తర్వాత కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని శక్తుల ఏకాదశి అంటారు. ఈ శక్తుల ఏకాదశి వలన ఎవరిదైనా పరధనాపహరణ చేస్తే ఆ పాపం నుంచి విముక్తులమవుతాము. తర్వాత వచ్చే నెల మాఘమాస ఏకాదశి జయ ఏకాదశి. ఏ కోరిక కోరుకున్నా కోరికలు తీరతాయి. కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి విజయ ఏకాదశి. ఈ విజయ ఏకాదశికి పాప విమోచని కార్యసిద్ధి కలుగుతుంది. తర్వాత వచ్చే నెల ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి అమలక ఏకాదశి. ఈ అమలక ఏకాదశి వల్ల ఆరోగ్యం కలుగుతుంది.
తర్వాత కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి పాప విమోచిని ఏకాదశి. ఈ పాప విమోచిని ఏకాదశి వల్ల పాపం నుంచి విముక్తి కలుగుతుంది.